ప్రభువైన యేసుక్రీస్తు నామములో లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ బెతెస్దా గాడ్ మినిస్ట్రీ ద్వారా కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఈ లాక్డౌన్ వలన మరి గృహాల్లోనే ఫేస్బుక్ లైవ్లో మీ అందరితో మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఈ సమయం కొరకు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ లాక్డౌన్ సమయంలో మీ సమయాల్ని మరి ఆత్మీయంగా గడుపుతున్నారని దేవుని వాక్యం ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా మీరు ఈ సమయాల్ని గడుపుతారని నమ్ముతున్నాను. గడపని వాళ్ళు గడపండి. ఈ సమయం మనకి చాలా విలువైంది. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి ఆత్మలో ఉంది కనుక మరి లైవ్ కార్యక్రమం కూడా శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజులు కూడా ఈ లైవ్ కార్యక్రమం ఈ సంఘం ద్వారా మరి ఇవ్వటం జరుగుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమాల గురించి ప్రార్థన చేయండి. ఇప్పుడు ఈ యొక్క ప్రార్థనా కోరికని ప్రారంభించుకుందాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువా నీ స్తోత్రాలు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన మా దేవుడు నీ స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం ప్రభువా నీ స్తోత్రాలు. నాయన ఈ యొక్క మే మాసంలోకి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టారు. మే 1వ తారీఖు శుక్రవారం ప్రభువా ఈ లైవ్ కార్యక్రమానికి మీరు అధ్యక్ష వహించండి. కుడి వచ్చిన బిడ్డలు చూస్తున్న బిడ్డలందరిని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ కుడికి మీరు అధ్యక్ష వహించండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు క్రమముగా మర్యాదగా జరిగించండి. ఇప్పుడు పాటలు పాడుతుండగా పాటల్లో ప్రార్థనలో మీరు నడిపించండి. వర్తమానంలో నైనా మీరే మమ్మల్ని మరుగు చేసి మాట్లాడమని కుడిచిన ప్రతి బిడ్డను దీవించండి. మీ సన్నిధి సమాధానం నీ కృప కాపుదల క్షేమం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. శత్రువులు నన్ను తరుముచున్నప్పుడు, భక్తిహీనులు నా మీద లేచినప్పుడు, నాకు ఆశ్రయమును ఆధారమునై ఉన్నాడు. నా వెంటే ఉండి నన్ను నడిపిస్తున్నాడు. నా దుర్గమా
దేవుని గణనామానికి మహిమ కలుగును గాక. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అంశం ఏంటంటే ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనం. దానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ పాదం స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. ప్రభువా, ఈ కార్యక్రమంలో మరి ఇంతవరకు మీ సన్నిధి మాకు అనుగ్రహించారు. మీ స్తోత్రాలు పాటల ద్వారా మీ నామానికి మేము తెచ్చుకున్నారు. ప్రతి సమయము నాయన మరి వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా అల్పుడైన నీ దాసుని మరుగు చేసి మాట్లాడండి. వినగలిగిన చెవులు, గ్రహించుకునే హృదయం మా అందరికీ దయచేయమని ప్రభువా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము దీవించబడతాం, మా ఆత్మలు సేద తీరుతాయి. ప్రభువా నైనా మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాం. నన్ను మరుగు చేసి మీరు మాట్లాడండి, మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, ఆనందించటం అనేది, ఎల్లప్పుడూ ఆనందించటం అనేది మరి ఇది శరీర సంబంధమైన మాట కాదు. ఈ లోకరీతిగా చాలా ఇవాళ వేదనకరమైన, బాధాకరమైన, దుఃఖకరమైన మనం ఈ పరిస్థితుల్లో ఉన్నాం. ఎవరు చూసినా ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక బాధతో, ఏదో ఒక రకమైన భయంతో, చింతలతో ప్రపంచం అంతా కూడా ఈ కరోనా వైరస్ వలన ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆనందించే హృదయము అనేది అది ఆత్మ సంబంధమైనది. ఈ ఆనందము ఎల్లప్పుడూ ఆనందించుడు అనే మాట ఇది అపోస్తలుడైన పౌలు గారు మరి ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? ఆయన సౌఖ్యంగా ఉన్నప్పుడు, శారీరకంగా, లోకరీతిగా అన్ని విషయాల్లో బాగున్నప్పుడు చెప్పట్లేదు. అతను శ్రమల చేత కొట్టబడుతున్నప్పుడు, స్వార్థ పరిచర్యలో అతనికి వచ్చిన బంధకముల్లో బంధించబడిన స్థితిలో, ఖైదీగా ఉన్న స్థితిలో పౌలు గారు ఈ మాట సంఘానికి ధైర్యపరుస్తున్నాడు. మీరు దుఃఖపడొద్దు, భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి, ప్రభునందు ఆనందించుడి అని ప్రభువుని బట్టి చెప్తాడు అన్నమాట. ప్రభువుని బట్టే మనం ఆనాడు పౌలు గారైనా, ఆనాడు ఫిలిప్పీ సంఘమైనా, ఈనాడు నేనైనా, నువ్వైనా, మన సంఘాలైనా మనము ఆనందంగా ఉండాలి, మన ఆత్మలో ఆనందించాలి అంటే మన హృదయంలో ప్రభు యొక్క ప్రేమను కలిగి, ప్రభు వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని మనం రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుని ఆత్మ మనని ప్రభువుని బట్టి ఆనందించేటట్టుగా, ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండేటట్టుగా, ఆ ప్రభుని నమ్మని వాళ్ళు, ఆ ప్రభు లేని వాళ్ళకి ఈ లోకంలో ఉన్న పరిస్థితిని బట్టి అధైర్యపడి, భయపడి, చింతగా, చికాకులుగా, నెమ్మది లేకోకుండా, సమాధానం లేకుండా ఉన్న వారికి, ధైర్యం చెడిన వారికి ధైర్యం చెప్పేటట్టుగా మనం ఉండాలని దేవుని వాక్యము తెలియజేయబడుతుంది. ప్రియులారా, కనుక 5వ వచనంలో అక్కడ ఏం రాయబడిందంటే, మీ సహనమును లేక మృదుత్వమును. ఆ సహనం అంటే మృదుత్వము. ఈ మృదుత్వం అనేది అది ఆత్మ సంబంధమైన విషయం అన్నమాట. ఇవాళ కొన్ని పరిస్థితులను బట్టి మనం మృదువుగా మాట్లాడలేం, కఠినంగా మాట్లాడతాం, ర్యాష్గా మాట్లాడతాం. పరిస్థితులు బట్టి వెక్స్ అయిపోయి ఏదో ఒక రకంగా ఎదుటి వాళ్ళు బాధ పెట్టేటట్టుగా మాట్లాడతాం. కానీ ఇక్కడ ఈ వచ్చిన పరిశుద్ధ ఆత్మను కలిగిన వారు, దేవుని యందు విశ్వాసం కలిగిన వారు, దేవుని బట్టి నడుచుకునే వాళ్ళు గురించి మాట్లాడే మాట అన్నమాట. సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు అదే మన నిరీక్షణ అనమాట. ప్రభువు సమీపముగా ఉన్నాడు, ప్రభు మనతో ఉన్నాడు, మన పరిస్థితులన్నీ చూస్తున్నాడు. మన భారం ప్రభు వహించగలడు. మన కష్టాల్లో ఆయన ఉంటాడు, మన శ్రమల్లో ఆయన ఉంటాడు, మన శోధనలో ఆయన ఉంటాడు. మనం ఏ బాధపడుతుంటే ఆ బాధలో ప్రభు ఉంటాడు, ప్రభు ఆత్మ ఉంటుంది.
అనేది మన నిరీక్షణ అన్నమాట. ఇక్కడ ఏం తెలియజేయబడుతుందంటే ప్రభు సమీపముగా ఉన్నాడు, ప్రభు సమీపముగా ఉన్నాడు అంటే దూరంగా ఎవరైనా సరే మనకి ఇష్టమైన వాళ్ళు, మన కాపాడేవాళ్ళు, మన బలపరిచేవాళ్ళు, మన ప్రోత్సహించేవాళ్ళు మనకి సమీపంగా ఉంటే మనకు ధైర్యంగా ఉంటుంది. మన వాళ్ళు మనతో లేకపోతే మనం భయంగా ఉంటాం, ధైర్యం చేయనట్టుగా ఉంటాం. కానీ మన నమ్మిన వాళ్ళు మనతో ఉంటే మనం ఎంతో రెండంతల బలంగా ఉంటాం. అట్లాగే పౌలు గారికి బలం ఏంటంటే ప్రభు ఆత్మను బట్టి, ప్రభు తన యొక్క కష్ట స్థితిలో, తన యొక్క ఖైదీగా ఉన్న స్థితిలో ప్రభు ఆత్మ తను బలపరిచే దాన్ని బట్టి తన యొక్క సంఘాన్ని పిలిపి సంఘాన్ని బలపరుస్తున్నాడు, విశ్వాసులు బలపరుస్తున్నాడు. ప్రియులారా, మనం కూడా ఆ రీతిగానే మనం బలపరిచేవాళ్ళుగా ఉండాలి. మనతో ఉన్నవాళ్ళు మనం బలపరిచేటట్టుగా, మనం దేవుని చేత ఆత్మచేత మనం బలపరచబడుతూ, ఆత్మకి విశ్వాసం లేని వాళ్ళు, లోక సంబంధంగా లోకంలో ఉన్నవాళ్ళు, పరిస్థితులు బట్టి కుంగిన వాళ్ళు, భయపడే వాళ్ళకి మనం వాళ్ళని బలపరిచేటట్టుగా ఉండాలని దీని యొక్క ఉద్దేశమే ఉన్నది. ఇంకొక మాట చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1:3 కూడా చదువుకుందాం. మీరు నానా విధము, యాకోబు 1:3, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. అదండి, మీరు ఇక్కడ శోధనలు రావని, శ్రమలు రావని, కష్టాలు రావని, నష్టాలు రావని, వ్యాధులు రావని క్రైస్తవులకి రావని చెప్పట్లేదు. ఎవరైనా అలా చెప్తే పొరపాటే. అన్నీ వస్తాయి. లోకంలో మనం జీవిస్తున్నాం కనుక మనక్కడ లోకస్తులకు వచ్చినట్టుగా, అన్యులకు వచ్చినట్టుగా, విశ్వాసులకు వచ్చినట్లుగా, పాపులకు వచ్చినట్లుగా నీతిమంతులకు కూడా వస్తాయి. కానీ ఆ నీతిమంతుల్ని దేవుడు అటు నుంచి తప్పిస్తాడని వాక్యం చెప్తుంది. వస్తాయి. మనం రోడ్డు మీదకి వెళ్తే దుమ్ము ఎలా పడద్దో అలాగే మన మీద ఇక్కడ ఆ యొక్క మన మీద ఇక్కడ కొన్ని పరిస్థితులు, శ్రమలు లోకాన్ని బట్టి వస్తాయి. కానీ వాటి ఆ శోధనలో అది మహానందం అని ఎంచుకోవాలన్నమాట. ఏమని ఎంచుకోవాలంటే ఆనందం కడగదు, మహానందం అని. మరి దాంట్లో ఎంత బ్లెస్సింగ్ ఆధారపడి ఉందో. మనకొచ్చే శోధనలో, మనకొచ్చే శ్రమలో, మనకొచ్చే ఇరుకులో, ఇబ్బందుల్లో మన విశ్వాసాన్ని దేవుడు చూసినప్పుడు, మనం ధైర్యంగా ఉన్నప్పుడు, దాన్ని బట్టి మనం కొంగనప్పుడు, దాన్ని బట్టి మాట్లాడినప్పుడు, దేవుణ్ణి బట్టి మన ప్రవర్తన మరి దేవుడు సంతోషపరిచేటట్టుగా ఉంటే అది మనకి మహానందాన్ని తీసుకొస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే దాని ద్వారా మళ్ళీ మనం బ్లెస్ అయిపోతాం. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో సహిస్తే మనకి ఒక ధన్యత, దీవెన, ఆ యొక్క ఆశీర్వాదం అనేది, బ్లెస్సింగ్స్ అనేది వస్తాయని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. కనుక ఉన్న పరిస్థితిని బట్టి మనం భయపడకూడదు, పొంగకూడదని వాక్యం తెలియజేయబడుతుంది. అపోస్తుల కార్యములు 16:25 కూడా చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు పౌలు శీలలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు పౌలు శీలని బాగా కొట్టి, బెత్తాలతో కొట్టి, గాయపరచబడినట్టుగా కొట్టి వాళ్ళని జైల్లో పెట్టేశారు. వాళ్ళ బొండాలు బిగించి జైలుకి అప్పగించారు. ఖైదీలుగా ఉన్నారు, జైల్లో ఉన్నారు. కానీ పౌలు శీలలో కుంగిపోలా, భయపడిపోలా, బాధపడలా. ఏంటి, దేవుని పని చేస్తే, స్వార్థ ప్రకటిస్తే ఎలాంటి దెబ్బలు తగిలేంటి, ఎలా కష్టం వచ్చింది ఏంటి, ఎలా అవమానకరంగా చేశారేంటి అని పౌలు శీలలో మానసికంగా కుంగిపోలేదు. అలాగే తన యొక్క బాధని వ్యక్తం చేయకోకుండా ఈ జైలుకి మనం ఎందుకు వచ్చామో, ఏదో ఒక దేవుడు కారణాన్ని, ఏదో ఒక దేవుని ఉద్దేశం ఏంటో ఈ యొక్క జైలుకి రావటానికి అని వాళ్ళు ఒక ఆత్మీయంగా ఆలోచించి మధ్యరాత్రి వేళ, అంటే ఇంచుమించు అప్పటి వరకు
ఈడ దెబ్బలకి బాధపడతానే ఉండారు. అక్కడ ఆ గాయాల కాడ కడగలేదని ఆ ఉన్న పడంగానే వాళ్ళని ఆ జైల్లో బంధించినట్లుగా బొండాలతో బిగించినట్టుగా కనపడుతుంది. అక్కడ వాళ్ళు పరిస్థితులను బట్టి వాళ్ళు కొంగుకోకుండా ఆ పరిస్థితుల్లో దేవుడు మన ఎడల దేవుని ఉద్దేశం ఏంటో అని వాళ్ళు ఏం చేశారంటే ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎప్పుడైతే దేవుడిని మహిమపరిచేటట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో అప్పుడు ఒక పెద్ద గొప్ప భూకంపం వచ్చిందన్నమాట. భూకంపం వచ్చి చెరసాల బద్దలైంది. ఖైదీలందరూ కూడా అక్కడ నిలిచిపోయారనమాట. ఖైదీలు పారిపోవాలి. ఖైదీల మనస్తత్వం ఎట్లా ఉండదంటే ఆ కిటికీల్ని వంచేసో కట్ చేసో లేకపోతే సొరంగాలు చేసుకున్నాం లేకపోతే ఆదమర్చుంటే పారిపోయేటట్టుగానే ఉంటారు. కానీ వాళ్ళు పారిపోవాలి, ఎవరు ఒక్కడికాడ పారిపోవాలి. అందరూ కూడా ఆ యొక్క పౌలు శీలలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు వాళ్ళట వింటున్నారు. ఈలోపు భూకంపం వచ్చి ఆ చెరసాల బద్దలైపోయినప్పుడు ఆ యొక్క తలుపులన్నీ కూడా తెరవబడినప్పుడు వీళ్ళు పారిపోవచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళు శరీర రీతిగా ఆలోచించట్లేదు. ఈ అద్భుతాన్ని అక్కడ దేవుని యొక్క అద్భుతమైన కార్యానికి పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడ ఒక మహిమ కలిగిన కార్యం జరిగినప్పుడు అందరూ పరవశులై అట్లా నిలిచిపోయారన్నమాట. దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమలో అట్లా నిలిచిపోయి చూస్తున్నారు. అప్పుడు చెరసాల అధికారి ఒక్కసారి మేల్కొని గాఢాంధకారంగా ఉంది మేల్కొని లైట్ వెలిగించి మేల్కొని ఇక చనిపోవడానికి రెడీ అవుతాడు. కత్తి చూశాడు. పౌలు గారు అంటాడు, మేమందరం ఇక్కడే ఉన్నాము, నువ్వేమి చేసుకోవద్దు, అంటే కత్తితో పొడుచుకోవద్దు అని హెచ్చరించి లైట్ వెలిగించినప్పుడు అందరూ ఉన్నారు ప్రియుల. అందుకనే దేవుడు నమ్మదగిన వాడు. ఆ పౌలు స్త్రీలకి అవమానకరముగా ఉన్న పరిస్థితుల్లో పౌలు స్త్రీలను దేవుడు కనపరిచాడు. ఇంచుమించు జైలుకి వెళ్ళినప్పుడు జైలు అధికారి ఎలా ఉంటారంటే పోలీసుల వాళ్ళు ఎలా ఉంటారంటే ఎరా రారా ఎరా అంటారు. చాలా ఇదిగా తక్కువగా నీచంగా చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు చెరసాల అధికారి అయ్యలారా రక్షణ పొందడానికి మేమేం చెయ్యాలి అంటాడు. అంటే అయ్యలారా అంటున్నాడు అన్నమాట. అంటే దేవుడు ఎంత కనపరిచాడు పౌల్ని. చెరసాల అధికారి అవిశ్వాసి కఠినంగా ఉన్న మనిషి ఒక్కసారి దేవుని యొక్క మహిమ కలిగిన కార్యం చూసినప్పుడు కల్లా చెరసాల అధికారి ఎందుకు మారు మనసు వచ్చిందంటే వీళ్ళెవరు పారిపోలేదు. వీళ్ళెవరు పారిపోవటంలో ఎవరికి అపాయం జరగకపోవటంలో ఎవరికి కీడు జరగలేదు, ఎవరు పారిపోలేదు. ఇంత అద్భుతమైన కార్యం జరిగింది. నేను చనిపోవాల్సిన వాడిని నేను బతికి సజీవుడిగా ఉండే ఈ యొక్క మహిమ కలిగిన కార్యం చేసిన దేవుడు గొప్ప దేవుడు. ఈ పౌలు శిలు పొందుకున్న రక్షణ గొప్పది, వాళ్ళ దేవుడు గొప్పోడు అని ఎంబటే అతని మనసుని మార్చేసుకున్నాడు. ఆనాడు యేసు ప్రభుతో సిలువేయబడిన ఇద్దరు దొంగల్లో ఒకడు మారు మనసు వచ్చినట్టుగా ఈ సంఘటన వల్ల ఎంబటే చెరసాల అధికారికి మారు మనసు వచ్చిందనమాట. మారు మనసు వచ్చింది. ఆనాడు యేసు ప్రభువుని బట్టి, యేసు ప్రభు యొక్క ప్రేమను బట్టి, యేసు ప్రభు యొక్క క్షమాగుణను బట్టి, యేసు ప్రభు యొక్క ప్రవర్తన బట్టి ఎలా అయితే అతనికి మారు మనసు వచ్చిందో కుడేపు దొంగకి, ఇక్కడ చెరసాల అధికారి ప్లస్ అక్కడ ఉన్న ఖైదీలందరూ కూడా ఎవరు పారిపోవటం, ఎవరికి అపాయం జరగకపోవటం, అక్కడ దేవుడు ఈ యొక్క ఇతనికి కనువిప్పయింది, మారు మనసు వచ్చింది. నేను కూడా ఇటువంటి రక్షణ పొందాలి, నేను పౌలు శీల దేవుడు నాకు దేవుడుగా ఉండాలి అని ఎమ్మటే అతను అయ్యలారా రక్షణ పొందటానికి నేనేమి చేయాలి అని చెప్పినట్టుగా చూస్తున్నాం. 34వ వచనం చదువుకుందాం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇక్కడ 33వ వచనం అనుకుంటా. వాళ్ళ గాయాలు కడిగాడండి. గాయములు అంతవరకు కడగబడలా.
గాయములు కడిగి అతనికి ఎంతో పరిచయం చేసి ఇంటికి తీసుకొచ్చి మరి ఇంటి వాళ్ళక్కడ సువార్త వినిపించి ఆ దేవుడి గురించి సాక్ష్యం చెప్పించి ఆ ఇంటికి వారికి కూడా మరి రక్షణ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఎంత గొప్ప దేవుడు. ఇది ఇది ఒకళ్ళు ఈ మధ్యన చాలా మంది ఏమంటున్నారంటే మత మార్పిడి. ఇది మతం మార్పిడి కాదు, హృదయ మార్పిడి, మనస్సు మార్పిడి. దేవుడి మహిమ చేత, దేవుడి యొక్క అద్భుతమైన కార్యాల చేత, దేవుని పరిస్థితుల్లో మరణకరమైన బాధాకరమైన భయంకరమైన ఆ పరిస్థితుల మధ్యన దేవుడు మహిమను కనపరిచినప్పుడు హృదయము మనసు మార్చుకుని ఆ దేవుని నమ్ముకున్నట్లుగానే ఈరోజు మరి అద్భుతంగా నా జీవితంలో కూడా దేవుడు ఒక మరణకరమైన వ్యాధి నుంచి కిడ్నీలు పాడైపోయి, లివర్ పాడైపోయి, బ్లడ్ యూరియా 210 mg బ్లడ్ యూరియా వస్తే 15 35-40 mg ఉండాలి. 15 mgకి తీసుకొచ్చిన దేవుడు, మరణం తప్పించి జీవాన్ని ఇచ్చిన దేవుడు, ఇప్పుడు వరకు సజీవ లెక్కలో ఉంచిన దేవుడు, అటువంటి అద్భుతమైన దేవుడని నా ముందు ఎంతోమంది చనిపోయారు కానీ నన్ను సజీవుడిగా బతికించిన దేవుడు, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి, నాస్తికత్వం నుంచి, మరి మూర్ఖత్వం నుంచి విడిపించి తన సేవకుడిగా వాడుకుంటున్న దేవుడు. ఇది నన్ను ఎవరో మనుషులు మార్చలా, మనుషులు ప్రభావం బట్టి మారలేదు. ఆయన మహిమను కనపరిచి నా మరణకరమైన ఆ పరిస్థితులన్నిటి నుంచి నన్ను విడిపించి కిడ్నీలు పాడే బ్లడ్ యూరియా 210 mg అంటే బ్లడ్ అంతా విషంగా మారిపోయింది, అన్నీ లివర్ పాడైపోయింది. ఒక శవంలాగా ఉన్న నన్ను ఒక జీవము కలిగిన మరి మళ్ళీ నా పనులు నేను మళ్ళీ లోకంలో జీవించడానికి అటువంటి స్థితిని కలగజేసిన వాడు నజరేయుడైన యేసు. అంత గొప్ప దేవుడు. ఈరోజు అలాంటి స్వస్థతలు, అలాంటి అద్భుతాలు ఈరోజు కూడా జరుగుతున్నాయి ప్రియులారా. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు, ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు చేస్తున్నాడు. ఆయన అందరికీనా ఎప్పుడునా అంటే ఆయన ఎప్పుడు ఎలా చేయాలో ఆయన ఇష్ట ప్రకారంగా చేస్తాడు. ఆయన చిత్త ప్రకారం అనాది సంకల్పంలో, ఆయన కృపా సంకల్పంలో ఎవరికి తన మహిమను కనపరచాలో వాళ్ళకి కనపరుస్తాడు, ఎవరిని రక్షించాలో వారిని రక్షిస్తాడని, వారి పక్షముగా తన యొక్క మహిమను కనపరుస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. ఇవాళ పౌలు శీలని దేవుడు కనపరిచి పౌలు శీలల ద్వారా చెరసాల అధికారి కుటుంబానికి రక్షణ ఇచ్చాడు. ప్రియులారా, మరి మిగతా ఖైదీలంతా రక్షణ పొందారో పొందలేదో మరి తెలియదు, కానీ ఒక చెరసాల అధికారి కుటుంబాన్ని దేవుడు ఎత్తిపెట్టాడు అనమాట. మరి మనకి వాక్యంలో మనం చూసుకున్నప్పుడు యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 61:10. శృంగారమైన ప్రియులారా, ఒక మాట ఇందాక పౌలు చెరసాల అధికారి ఆ యొక్క ఒక రక్షణ అనేది పెళ్లి కుమారుడికి శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమార్ రీతిగా ఆభరణంతో అలంకరించుకొని పెళ్లి కుమార్తె రీతిగాను పెళ్లి కుమారుడిని ఎదుర్కొనడానికి పెళ్లి కుమార్తెని ఎలా అయితే అలంకరిస్తారో సిద్ధపరుస్తారో ఆ రీతిగా రక్షణలో రక్షణ వస్త్రాన్ని ధరింపజేసి రాబోయే పెళ్లి కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎదుర్కొనే మరి ఒక సంఘ వధువుగా మనలో దానిలో పాలుభాగస్తులుగా ఉంటున్నాము అనే ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి. రక్షణ వస్త్రం ధరించుకుని మరి యెహోవాను బట్టి మహానందంతో నేను
ఆనందించుచున్నాను. యెహోవాను బట్టి. ఎవరిని పెట్టండి? యెహోవాను బట్టి. యెహోవా మన ఆ యొక్క రక్షణ ఇచ్చాడు అంటే మన కాపాడుకుంటాడు, మనం పోషించుకుంటాడు, మనకు ఆయన తోడుగా ఉంటాడు అని మనం ఆనందించాలని వాక్యం చెప్తుంది. మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. అంటే దేవుని బట్టి మనం ప్రవర్తించాలి, కానీ పరిస్థితులను బట్టి లోకాన్ని బట్టి మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే మనం రక్షణ పొందుకుందాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం. ఆ దేవుని యొక్క ఆత్మ మనని ప్రతి విషయంలో దేవుణ్ణి సంతోషపరిచేటట్టుగా, దేవుని నీతి నెరవేర్చేటట్టుగా దేవుని ఆత్మ మన సిద్ధపరచుద్ది అనమాట. నేను స్తోత్రం చేద్దాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులు శోభస్కరము. నీతిమంతులు యెహోవాను బట్టి ఆనందగానం చేయాలంటండి. ఎవరు నీతిమంతులు అని మనం చూసుకున్నప్పుడు ఈ లోకాన్ని విడిచి పాపాన్ని మాని యేసును నమ్మి యేసు రక్తంలో కడగబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ చేత మనము బాప్టిజం పొందుకొని నీతిమంతుడైన దేవుని మాటలు వింటూ ఆయన చెప్పింది చేస్తూ ఉన్నప్పుడే మనకి ఇటువంటి అనుభవం కలుగుద్ది అనమాట. యెహోవాను ఆ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆనందించేటట్లుగా, దేవుని స్తుతి చేసేటట్లుగా మన యథార్థవంతులుగా మార్చేస్తాడు. అదండి మనలో మార్పు ఎలా కలుగుద్దంటే, నీతిమంతుడైన యేసుని విశ్వసించడం వల్ల, ఆయనతో ఉండటం వల్ల, ఆయన మాటలు వినటం వల్ల మనం నీతిమంతులు అవుతాం, మనం యథార్థవంతులు అవుతాం. మనలో ఉన్న కపటం, మనలో ఉన్న మోసం, మనలో ఉన్న పాపానికి సంబంధించిన దోషాలన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు అన్నమాట. వాక్యం అనే సత్యంలో పరిశుద్ధాత్మ చేత మనం కరగబడిన వారుగా ఉంటామని దేవుని యొక్క లేఖనము తెలియజేయబడుతుంది. నెహెమ్యా గ్రంథములో 8వ అధ్యాయం 10వ వచనం కూడా చూసుకుందాం. మరియు ఎక్కడి నుంచి? ఏలయనగా ఈ దినము అనే కానించి, ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన, మీరు దుఃఖపడుకుని యెహోవాయందు ఆనందించడం వలన మీరు బలం పొందుతారు. మీరు బలం పొందుతారు. యెహోవా వలన ఆనందించడం వల్ల మనకు బలం కలుగుతారు. దుఃఖపడటం వల్ల, వేదనగా ఉండటం వల్ల మన ఆత్మ క్షీణించిపోద్ది. మనం ఆనందించడం వల్ల, యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలం పొందుతారంటే ఆత్మ బలం. ఇది శారీరక సంబంధం గురించి మాట్లాడట్లా, ఆత్మ సంబంధంగా దేవుడు మాట్లాడతాడు. ఆత్మలో మనం బలం పొందుతామని, మనం ఆత్మలో ఆనందిస్తామని, ఆత్మలో ఆత్మ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం కూడా చదువుకుందాం. సంతోషించి ఆనందించుడి, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున ప్రవక్తలను హింసించిరి. ఎక్కడ హింస ఉందో అక్కడ సనగడు, అక్కడ మనకి ద్వేషాలు లేకోకుండా, సరుగుడు గొనుకుడు లేకోకుండా దేవుణ్ణి బట్టి మనము క్షమించి మనం సంతోషించి ఆనందిస్తేనంట మన ఫలం అధికమవుద్దంట. ఏమవుద్ది? అది మన ఫలము అధికమవుతుంది. ఇలాగూ మన ముందున్న వారు ప్రవక్తలు అలాంటి ఫలం పొందారంట. ఎన్నో హింసలు పొందారు, నిందలు పొందారు, అవమానాలు పొందారు. వాళ్ళు మరి హతసాక్షులయ్యారు. కానీ అందుకని వాళ్ళ ఫలం అధికంగా ఉందని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. అధికమైన ఫలం పొందాలి అంటే మనం ఒక అద్భుతమైన మార్పు మనం కలిగి ఉండాలని దేవుడి వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుకుందాం. ప్రకటన 7:14. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా
అతడు ఇలాగు నాతో చెప్పెను మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. 13వ వచనం కడచదు. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొనిన వీరెవరు అని ప్రశ్న అడుగుతుంటే 14వ వచనంలో సమాధానం చెప్తున్నాడు. అందుకు నేను అయ్యా నీకే తెలియదు ఎవరు. యోహాన్ని అడుగుతుంటే యోహాను చెప్తున్నాడు అన్నమాట. అతడు ఇలాగ నాతో చెప్పాను దూత, వీరు మహాశ్రమం నుండి వచ్చారంటే పరలోకంలో కూడా ప్రత్యేకముగా ఒక గుర్తింపు కలిగిన వారుగా మహాశ్రమ నుంచి వచ్చిన వారిని దేవుడు చూపిస్తున్నాడు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను కడుగుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకొనిరి. దేవుని స్తోత్రాలు. రక్తంలో వస్త్రాలు ఉతుక్కోవటం ఏంటి? మనం ఎవరైనా ఉతుక్కుంటామా? మంచినీళ్ళలో ఉతుక్కుంటాం, మురికి వదిలించుకుంటాం. ఇక్కడ చెప్పే మాట ఏంటంటే గొర్రెపిల్ల రక్తం అంటే యేసు క్రీస్తు ప్రభువుల గురించి చెప్తున్నారు. యేసు మన కొరకు, మన పాపముల కొరకు మరణించాడు కనుక మన యొక్క పాపాలకి విమోచన యేసు ద్వారా ఉంది కనుక ఆయన రక్తము మనకి, ఆ రక్తము ద్వారా మనం విమోచించబడ్డాము, మన పాపములు క్షమించబడినాయి కనుక మనము తెల్లని వస్త్రములు కలిగిన వారుగా ఎన్ని శ్రమలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎటువంటి పరిస్థితులున్నా మనము యేసు ప్రభు మనకున్నాడు. మనల్ని విమోచించిన, రక్షించిన ఆ యేసు ప్రభు అక్కడ పరలోకంలో దేవుని గొర్రెపిల్లగా ఉన్నాడు అనేది లేఖన సత్యం అన్నమాట. ఇక్కడ దావీదు భక్తుడు కీర్తనకారుడు దావీదు గారు అంటాడు 51వ కీర్తన 7వ వచనంలో, నేను పవిత్రుడినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. మన వాక్యం ఏంటంటే ఆత్మ సంబంధంగా రాయబడుతుంది. లోకం ఏంటంటే శరీర సంబంధంగా ఆలోచిస్తారు, మాట్లాడతారు. ఆత్మ సంబంధమైన విషయాలు ప్రకృతి సంబంధులకు అర్థం కావు గనక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఎవరు వ్యాఖ్యానం, ఎవరు విమర్శ, అవన్నీ దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు లోకాన్ని ప్రేమించిన దేవుడు లోకములో ఉన్న ప్రతి యొక్క పాపము, ప్రతి మానవుడి యొక్క పాపముల కొరకు ఆయన మరణించడానికి, పాపములన్నీ కూడా ఆయన ద్వారా మన విమోచించి ఆయన మన రక్షించుకుని పరలోకానికి మనం తీసుకెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి శరీరదారుడిగా రావటానికి, మనని విమోచించడానికి, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా తను అప్పగించుకోవడానికి వచ్చాడు. కానీ కొంతమంది అన్నట్టుగా 3 మేకులు తీసుకోలేకపోయాడు, ఇటువంటి న్యూసెన్స్ మాటలు మాట్లాడే వాళ్ళకి ఏమి లేదంటే దైవికమైన జ్ఞానము లేదు, ఆత్మ సంబంధమైన జ్ఞానము లేదు. యేసు ప్రభు గురించి వాళ్ళకి ఏమీ తెలియపోయిన మాట్లాడుతున్నారంటే అదే మూర్ఖత్వం, అదే అజ్ఞానం, అంధకారం. అసలు తెలియక మాట్లాడటం అంటే దానికి ఎంత వాళ్ళు లెక్కప్పు చెప్పుకోవాలో, మనం వదిలేస్తే లెక్కలప్పు చెప్పుకుంటారో, మనం వదిలేయకోకుండా దాన్ని బట్టి మనం మూర్ఖుడితో మాట్లాడితే మనం కూడా మూర్ఖులు అయిపోతాం. అందుకనే ఎవరి మూర్ఖత్వానికి, ఎవరి అవిశ్వాసానికి, ఎవరి అవిధేయతలకి మనం వదిలేయాలి. ప్రకటిస్తాం. తెలుసుకున్నప్పుడు, నమ్మనప్పుడు, లోబడినప్పుడు, దేవుడికి భయపడినప్పుడు శిక్షకి వదిలేయాలనే వాక్యం చెప్తుంది ప్రియులారా. కానీ యేసు ప్రభు సత్యం ఆయన మన కొరకు మన పాపములు కడగటానికి అన్నాడు. నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు. హిస్సోపు అంటే ఇంచుమించు ఏ సబ్బులు కాదండి. పాపానికి ఏ సబ్బు కానీ, ఏ కెమికల్స్ కానీ, దేనివల్ల మన పాపపు మరకలు పోవో. యేసు ప్రభు బలియాగము ద్వారా
ఆయన రక్త విమోచన రక్తము ద్వారానే మన పాపాలకి ప్రాయశ్చిత్తం చెల్లించిన ఆ యేసు ప్రభు ద్వారానే మన పాపానికి విడుదల కలుగుద్ది అని పరలోక ద్వారాలు తెరవబడి మనం పరలోకం చేరాలంటే మనం ఎప్పటికప్పుడే మన బట్టల సబ్బుతో ఉతుక్కున్నట్లుగా యేసు ప్రభు దగ్గర మన పాపాలని మనం హిమం కంటే తెల్లగా ఉండినట్లుగా నన్ను కడుగుము అనాలి. మన ప్రభుని అడగాలి, ప్రభువా నా పాపములు కడుగుము. దావీదు భక్తుడు అంటున్నాడు, హిమము కంటే తెల్లగా నా పాపములు కడుగుము అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మనకి పాపాలను కడుక్కుంటానికి, పాపాలని తెలుసుకుంటానికి, పాపాన్ని ఒప్పుకుంటానికి, పాపాన్ని కడుక్కుని పరిశుద్ధులుగా జీవించడానికి మనకు ఒక దైవ గ్రంథం దేవుడు ఇచ్చాడు. చాలా మంది అటువంటి దర్శనం లేదు, అటువంటి పాపాలు కడిగి దేవుడు లేడు. మనకి పాపముల కొరకు, మన పాపాలని ఆయన మీద వేసుకుని మన పాపాల కొరకు మరణించి మన పరిశుద్ధులుగా మార్చి నీతిమంతులుగా తీర్చి పరలోకం తీసుకెళ్లే దేవుడు ఉన్నాడు కనుక మనం ఈ రోజున ఆ నిరీక్షణే మనం ఆనందానికి కారణం, ఆ నిరీక్షణే మన సంతోషానికి కారణం, ఆ నిరీక్షణే మనం లేము, మనతో మన ప్రభు ఉన్నాడని ధైర్యముగా మనం నిలబడటానికి కారణం ఏంటంటే అదే నిరీక్షణ అని వాక్యం చెప్తుంది. ఇక్కడ పేతురు గారు అక్కడ ఏముంటాయండి, 1 పేతురు 1:9 అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనా శక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా ఇటువంటి ఆనందం మనుషుల్లో ఉందా? ఇటు నిరీక్షణ మనుషుల్లో ఉందా? ఉండాలి. ఉన్నప్పుడే ఈ లోకంలో పరిస్థితులను బట్టి భయపడము, పరిస్థితులు జయించే శక్తి మన యొక్క ప్రభు యొక్క ఆత్మలో ఉంది కనుక, ఆ రక్షణలో ఉంది కనుక మనం ఆ రక్షణలోనే ఉండాలి. కానీ ఆ రక్షణలో నుంచి బయటికి రాకూడదు, అంటే విశ్వాసంలో నుంచి బయటికి రాకూడదు అంటాడు. అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనా శక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చెప్పనా శక్తి చెప్పేది కాదనమాట. పరలోకం గురించి, పరలోకంలో ఉన్న మహిమ గురించి, పరలోకంలో ఉన్న దేవుడి గురించి, పరలోకంలో మనం పొందుకునే భాగ్యం గురించి అది నోటి మాటలతో చెప్పేది కాదు. కొంతమంది చెప్తున్నారు కానీ అది కొంతవరకే, కానీ అది మనం చెప్పేది కాదు. యోహాను గారి కూడా చెప్పలేపాడు. ఇప్పుడు వరకు చూస్తున్నాం, తర్వాత ఏముందో తెలియదు అని యోహాను చెప్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 73 కీర్తన 24 చదువుకున్నాం. 73:23 అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని. దేవుని స్తోత్రం చెప్పండి. వీరారా, ఇక్కడ కీర్తనకారుడు అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. మనం రక్షించబడిన మనము దేవునిలో ఉండటం అంటే వాక్యం మనలో ఉండటం, విశ్వాసం కలిగి ఉండటం. ఇక్కడ ఏమి భక్తుడు అన్నాడు, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. రక్షించబడిన మనము మన రక్షణకి ఆధారమైన విశ్వాసాన్ని ఎప్పుడు కలిగి ఉండాలి. విశ్వాసము తగ్గకోకుండా, విశ్వాసం పోకోకుండా మనం కాపాడుకోవాలి. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. అదండి మన విశ్వాసాన్ని బట్టే మనం దేవుడు మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు. మన యొక్క ఆశను బట్టే దేవుడిలో దగ్గర మనం ఉండగలుగుతాం. ఆశ చచ్చిపోతే, విశ్వాసమే లేకపోతే మన రక్షణలో ఉండాం అనుకుంటాం. నేను దేవుడు నన్ను రక్షించుకున్నాడు, నేను చర్చికి వెళ్తాను, నేను బాప్టిజం పొందాను, ఈ మాటలన్నీ విలువ లేని మాటలుగా ఉంటాయి అన్నమాట. మనం దేవుళ్ళలో ఉంటున్నామా, లోకంలో ఉంటున్నామా? పాపాన్ని నమ్ముతున్నావా, ప్రభువుని నమ్ముతున్నావా? దేవునికి భయపడుతున్నావా, మనుషులకి, లోకానికి, పరిస్థితులు భయపడుతున్నావా అని మనం విమర్శించుకోవాలన్నమాట. అందుకని 24 ఏమి జవాబు చెప్తుందంటే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత నీ మహిమలో అదండి. దేవుడి ఆలోచన బట్టి మనం నడవాలండి. దేవుని ఆలోచనకు బట్టి, మన ఆలోచనలు, లోక ఆలోచనలు, పరిస్థితులను బట్టి మనం నడవటం కాదు. కానీ నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించిన తర్వాత నీ మహిమలో, నీవు నన్ను తర్వాత ఎప్పుడైతే దేవునితో ఉంటావో, దేవుని ఆలోచన బట్టి నడిస్తే
నువ్వు ఎక్కడుంటావు అంటే పరలోకంలో మహిమ కలిగిన దేవుడితో ఉంటావు. ఏంటి దేని స్తోత్రం చెప్తాం. ఆ మహిమ కలిగిన దేవుళ్ళు మనం ఉంటామని నిక్కచ్చిగా చెప్తుంది దేవుడు. ఎవరుంటారంటే అది ఆయనతో ఇప్పుడున్నవాళ్ళు, ఆయన ఆలోచన బట్టి నడిచిన వాళ్ళు ఆయనతో ఉంటారు. వాళ్ళ పాపం లోకంలో ఉన్నవాడు, పాపం చేసేవాడు, మాటకి నోటి మాటలకి ప్రభా ప్రభా అనేవాడు ఉండడు. ప్రభా ప్రభా అనే ఉండడు. వాళ్ళు చాలా మంది అలాగే మోసపోతున్నారు. ఇవాళ నోటి మాటతోనే మోసపోతుంది. నోటి మాటే అనేక మందిని మోసగిస్తుంది. తను మోసపోవటమే కాదు, అనేక మందిని మోసగిస్తున్నారు. కనుక దేవుని వాక్యం సృష్టం, దేవుడు సృష్టము, దేవుని మాట కదా యథార్థమైన మాట కదా మనకు సృష్టంగా తెలియజేయబడి మాట అనమాట. హబక్కు గ్రంథంలో చూసుకున్నప్పుడు మనము 1వ అధ్యాయం 15వ వచనంలో హబక్కు ఇప్పుడు వరకు దేవుని విశ్వాసం పెట్టుకుని దేవుడిలో రక్షణ పొందుకుని దేవుని కాపుదల కలిగి దేవుడితో ఎలా ఉంటాము అనే ఒక అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఇక్కడ విశ్వాసం లేనివాడు, అవిశ్వాసం కలిగి లోకంలో జీవించేవాడిని దుష్టుడు ఏ రీతిగా ఏట ఆడుతున్నాడో ఇక్కడ హబక్కు ద్వారా చూసుకుందాం. 1:15 వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరిలోకి చిక్కించుకుంటున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు. నేను స్తోత్రం. వల అంటే ఏంటండి? నెట్. ఈ నెట్ ఏంటి? ఇంటర్నెట్. ఈ నెట్ ఇంటర్నెట్. అందరూ కనెక్ట్ అయిపోయాం. ఒక ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఏంటి, చిన్నవాళ్ళు ఏంటి, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కరికి ఒక ఫోను 2 ఫోన్లు ఉంటున్నాయి. అందరూ కూడా వాడి వల్ల పడిపోయాం. మనం అనుకుంటాం నేను విశ్వాసం కలిగి ఉంటాను, ప్రార్థన చేసుకుంటాను, ఏ చెప్తున్నావు కానీ ఆయన జయించగలిగిన స్థితి, ఆ బలమైన స్థితి మనలో లేవు. ఆడు గంతులేస్తున్నాడు అంటాడు. అందరినీ లాగేసుకున్నాను, లోకంలో లోక ఆకర్షణలు పెట్టేశాను, ఆశలు పెట్టేశాను, ఇవన్నీ వాళ్ళకి నా వస్తు అయిపోయారు, నా వల్ల పడిపోయారు అని వాడు గంతులేస్తున్నాడు అంటాడు. గంతులు వేయిస్తున్నాడు అని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి చెప్పండి. అందుకనే ప్రభు అంటున్నాడు యోహాను 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. చూడండి, లాస్ట్ వచ్చేసాం. ఈ లోకమునైనను ఆ సాతాను గారిని ఆనందించి గంతులేసేవాడిని జుట్టు పిక్కుని భయపడిపోయి పారిపోయి ఏం చేయాలంటే ప్రభు చెప్తున్నాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ అదే. లోకాన్ని ప్రేమించినంత కాలం, లోకములో ఆకర్షణలో పడి లోకస్తులాగా నువ్వు నడిచినంత కాలం మనం సాతాను వల్ల పడిపోయినట్టే. మనం దేవుని ప్రేమ మనలో ఉండదు, కానీ లోక ప్రేమ ఉంటుంది. లోకం చెప్పినట్టుగా నడుస్తాం. లోకాశలు బట్టి మనం అనేక రకాలైన మోసాల్లో పడిపోతాం, దోషాల్లో పడిపోతాం, అబద్ధాల్లో పడిపోతాం, అక్రమాల్లో పడిపోతాం, నీతి పోగొట్టుకుంటాం, యథార్థత పోగొట్టుకుంటాం, నమ్మకత్వం పోగొట్టుకుంటాం. అంటే మనం ఆ సాతాను యొక్క వలలో పడినట్టేనని. అట్లాగే లోకాన్ని మనం ప్రేమించిపోతే, మనం క్రీస్తుని ప్రేమిస్తే ఆ క్రీస్తు మనని ఆ సాతాను నుంచి కాపాడుకుంటాడు. 16వ వచనం, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్ము తండ్రి వలన అదండి. లోకంలో ఉండేదంతా శరీరాశ. లోకము దుష్టుడి ఉంది. దుష్టుడు ఏం పెట్టాడంటే లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము. యేసు ప్రభువుని కాడ శోధించి 40 రోజులు రాత్రి పగలు ఆయన ఉపవాసం ఉండి శక్తి పొందుకున్న యేసునే శోధించిన వాడు. 3 రీతులుగా శోధించి ఆడు ఓడిపోయాడు. మన ఆ యేసు ప్రభు బిడ్డలు శోధించడానికి ఎప్పుడు ఆడు పొంచే ఉంటాడు, ఎప్పుడు శోధిస్తానే ఉంటాడు. మన యొక్క మనస్సుని, మనస్తత్వాన్ని, మన బలహీనతల్ని, మన గురించి బాగా ఎరిగిన సాతాను మనం శోధిస్తానే ఉంటాడు.
నిత్యం శోధిస్తాడండి. కనుక శరీరానికి శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బాన్ని బట్టి మనం శోధించబడుతూ ఉంటాం. మనం ప్రేమించిన దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని వాక్యం ధ్యానించినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఈ లోకాన్ని జయించే శక్తి మనకు కలుగుతుంది అన్నమాట. శక్తి కలుగుద్ది. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకాన్ని జయించాడు, మనం కాడ జయించే శక్తి మనకి ఇస్తాడు. 16:33 యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. దేవుని స్తోత్రాలు. లోకంలో శ్రమ కలుగుద్దని యేసు ప్రభు తన శిష్యులకి తనతో ఉన్నాడు చెప్తాడు. కానీ ఈరోజు మనం చెప్పట్లేదు. లోకంలో మీకేం బాధలుండవు, భయములుండవు, చింతలుండవు, చికాకులుండవు, నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆరోగ్యాలు, ఆశీర్వాదాలు అన్ని దీవులే మేళ్ళే అని మనం అన్ని దొంగ మాటలు చెప్తాం. అని యేసు ప్రభు శిష్యులు అలా దొంగ మాటలు చెప్పలా. ఏదో వాళ్ళు లోకాన్ని ఆశించి చెప్పలా, ధనాన్ని ఆశించి చెప్పలా. దేవుని ప్రేమను బట్టి యథార్థంగా నమ్మకంగా దేవుని వాక్యాన్ని బోధించారు కనుక వాడు దేవునికి ఒక నమ్మకమైన శిష్యులుగా మారారు. అనేక మంది శిష్యులుగా మార్చడానికి ప్రయత్నం చేశారు అన్నమాట. దొంగ బోధలు చేయలేదు, వాళ్ళు కపటమైన బోధలు చేయలేదు. అలా దొంగ బోధలు, కపటమైన బోధలు ఆనాడు యేసు ప్రభు చెప్పింది, శిష్యులు చెప్పింది, వాళ్ళు నడవంది మనం చెబితే మనం మొదటి తీర్పులోకి వచ్చేది సేవకులైన మనమే అని మనం తెలుసుకోవాల్సిన వారమైనాం. విశ్వాసులు కూడా తెలుసుకోవాలి. ఏది పడితే అది నమ్మేసి లోకాశలను బట్టి శరీరాశలను బట్టి జీవం డబ్బాన్ని బట్టి ఎంతసేపు ఇక్కడ ధనాశతో ఆశీర్వాదాల కొరకే పరుగులెత్తే వాళ్ళతో మాట్లాడేది దెయ్యమే కానీ దేవుడు కాదు. దెయ్యమే మాట్లాడద్దు కానీ దేవుడు కాదని నిశ్చయముగా తెలుసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ యేసు ప్రభు అన్న మాటే శిష్యులు కూడా అన్నారు. 19వ వచనం కూడా చదువుకుందాం. 1 యోహాను 5:19, 1 యోహాను 4:4, 1 యోహాను 5:19 పత్రిక. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము అంటున్నాడు. మనం సత్యవంతులు అవ్వాలని, అబద్ధికులుగాను మోసగాళ్ళుగా లోకస్తులుగా కాకుండా మనం సత్యవంతులు అవ్వాలని దేవుడు మనం ఇష్టపడుతున్నాడు. 1 యోహాను 4:4 చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. అది మనం దేవుని దృష్టిలో మనం అందరం చిన్నపిల్లలు. 60 సంవత్సరాలు వచ్చినా, 70 వచ్చినా, 90 వచ్చినా అందరం దేవుని దృష్టిలో మనం చిన్నపిల్లలమే. చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని అదండి. లోకంలో ఉన్నవాడు, మనలో ఉన్నది ఎవరో పరిశుద్ధాత్మ, మనలో ఉన్నది మన వాక్యాన్ని నమ్మితే విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆత్మ మనలో మరి నివసిస్తుందని, ఆ విశ్వాసమే మనకు జయాన్ని కలిగిస్తుందని, మన విశ్వాసమే మనకు జయం. దేవుడు విశ్వాసం వల్లే మనం అన్ని పొందుకున్నాం. ఆ విశ్వాసం క్రీస్తు మాట ద్వారా వచ్చింది కనుక ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తున్నామో, విశ్వాసం కలిగి ఉంటున్నామో, ఆ విశ్వాసము మన విశ్వాసాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి ఆత్మ మన సర్వసత్యంలో తీసుకెళ్తాడు అన్నమాట. మనం ఈ లోకాన్ని అనుసరించి నడము, పరలోకంలో ఉన్న దేవుని అనుసరించి, దేవుని సత్యాన్ని అనుసరించి మన విశ్వాసం అంత బలముగా మనం ఉంటాం కనుక మన లోకాన్ని జయిస్తామని వాక్యం తెలియజేస్తుంది. లోకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి లోకాసు వార్త 21:36 కాబట్టి మీరు జరగబో వీటి నెలను
తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండేది. అదే మీరు ఈ పరిస్థితులు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనిషి కుమారుడు మనం దేవుని ఎదుట నిలబడాలి కనుక మనకి శక్తి కావాలి. శక్తి కావాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారికి వచ్చినప్పుడు ఆయన దేవుని శక్తి కొరకు ప్రార్థన చేశాడు. రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు, పగలంతా సేవ చేశాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడికి ఆయన లెక్కప్పు చెప్పాలి. దేవుని చిత్తాన్ని చేశాడని ఆయన లెక్కప్పు చెప్పాలి కనుక ఆ శక్తి కొరకు ప్రార్థన చేశాడు. మనం కూడా శక్తి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేనికి శక్తి కావాలంటే లోకాన్ని జయించడానికి కావాలి కనుక, పరలోకం వెళ్ళటానికి కావాలి కనుక ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, వెలుగుగా ఉండుడని మనం హెచ్చరిక చేస్తున్నాడు యేసు ప్రభువు వారు. 1వ దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం కూడా చదువుకుందాం. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒక్కని ఎడల మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ అదండి విశ్వసించిన వాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, ఆత్మను కలిగి ఉన్నవాళ్ళు, ఆత్మ ఉన్నప్పుడు ప్రేమ ఉంటే మనం ఏం చేయాలంటే ఎవరికి మనం కీడు చేయకూడదు. కీడు మనకు చేస్తారు, ప్రతి కీడు చేయకూడదు. మనం ప్రతి కీడు చేయకుండా చూసుకోవాలంట. మీరు ఒకరి ఎళ్ళ ఒకడు మనుషులందరూ ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోనండి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి మేలు చేసే మనసు కలిగి ఉండాలని దేవుడు మనని హెచ్చరిస్తున్నాడు. ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోనండి అని దేవుని వాక్యం స్పష్టంగా. కీడు మనకు చేసిన కీడు చేయొద్దు, మేలు చేయమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. 106వ కీర్తన 3వ వచనం. న్యాయమును అనుసరించువారు ఎల్లవేళ నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. న్యాయాన్ని అనుసరించడమే మనకు ధన్యత, కానీ అన్యాయముగా అక్రమగా మనం నడుచుకోవటం, కీడుకి ప్రతి కీడు చేయటం అనేది అది లోక సంబంధమైనది. లోక పద్ధతులు మనం అనుసరించినప్పుడు, దేవుని పద్ధతిని బట్టి మనం నడుచుకున్నప్పుడు, నీతి న్యాయాలుగా నడుచుకున్నప్పుడు నిశ్చయముగా మన దేవుడు ధన్యులుగా మన దేవుడు మారుస్తానని, మన దేవుడు మనని కాపాడే దేవుడుగా ఉన్నాడు కనుక మనం గమనించాలి. దేవుని వాక్యము మరి మనం నేర్చుకున్నప్పుడు మొదటిగా ఏంటంటే దేవుని యొద్ద ఉండి అనుభవం కలిగి ఉండాలి. మనం దేవుని యొద్ద మన విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆ విశ్వాసానికి కారణమైన ఆ యేసుక్రీస్తు ప్రభువులోనే మనం ఉండాలి. రెండో అనుభవం ఏంటంటే ఎల్లప్పుడూ ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి. మూడో అనుభవం ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించే అనుభవం కలిగి ఉండాలి. 4 శ్రమల్లో ఆనందించే అనుభవం కలిగి ఉండాలి. 5 నీతి న్యాయములు కలిగి జీవించే ఒక ధన్యకరమైన అనుభవం మనం కలిగి ఉండాలి. 6 రక్షణలో ఆనందించే అనుభవాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేయబడుతుంది. పిల్లరా, మనము దేవునిలో ఉండే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడే ఆయన రాకడలో ఆయన మహిమకి మహిమలో మనం కొనిపోబడతామని, అటువంటి కృప అటువంటి భాగ్యము ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు ముందుగా ఒక పాట పాడుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించను గాక. ఆమేన్.
పాపముంటే నీ హృదయములో ఆనందించాలేవు నిజము. పాపముంటే నీ హృదయములో ఆనందించాలేవు నిజము. పాపాలొప్పుకొని విడిచిపెట్టినప్పుడే ఆనందించెదవు సదా. పాపాలొప్పుకొని విడిచిపెట్టినప్పుడే ఆనందించెదవు సదా. యేసు 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 యేసే నా రక్షకుడు. హల్లెలూయా. యేసు 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 యేసే విమోచకుడు. యేసు 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 యేసే నా రక్షకుడు. హల్లెలూయా. యేసు 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 యేసే విమోచకుడు. అసూయుంటే నీ హృదయములో ఆనందించాలేవు నిజము. అసూయుంటే నీ హృదయములో ఆనందించాలేవు నిజము. అసూయొప్పుకొని విడిచిపెట్టినప్పుడే ఆనందించెదవు సదా. అసూయొప్పుకొని విడిచిపెట్టినప్పుడే ఆనందించెదవు సదా. యేసు 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 యేసే నా రక్షకుడు. హల్లెలూయా. యేసు 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 యేసే విమోచకుడు. యేసు 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 యేసే నా రక్షకుడు. హల్లెలూయా. యేసు 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 యేసే విమోచకుడు. నీలో యేసు మనసు ఉంటే ఆనందించేదవు నిజము. నీలో యేసు మనసు ఉంటే ఆనందించేదవు నిజము. కష్టబాధలెన్నున్నా నిందాలే కలిగినా ఆనందించేదవు సదా. కష్టబాధలెన్నున్నా నిందాలే కలిగినా ఆనందించేదవు సదా. యేసు 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 యేసే నా రక్షకుడు. హల్లెలూయా. యేసు 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 యేసే విమోచకుడు. యేసు 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 యేసే నా రక్షకుడు. హల్లెలూయా. యేసు 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 యేసే విమోచకుడు. ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభునందే నిరంతరము. ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభునందే నిరంతరము. ఆనందమిచ్చేడి యేసుని కలిగి వందనం చెల్లించుడి. ఆనందమిచ్చేడి యేసుని కలిగి వందనం చెల్లించుడి. యేసు 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 యేసే నా రక్షకుడు. హల్లెలూయా. యేసు 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 యేసే విమోచకుడు. యేసు 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 యేసే నా రక్షకుడు. హల్లెలూయా. యేసు 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 యేసే విమోచకుడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం మనం చేసాం. మనం ఈ యొక్క దేవుడు ఈ సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు. దేవుని యొద్ద ఉండే అనుభవాన్ని అంటే ఇంచుమించు మనం 40 రోజులు గృహాల్లోనే ఉంటున్నాం. గృహాల్లో ఉన్న మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని విశ్వాసం కలిగి ఉంటే దేవునికి మన యొక్క ఉన్న పరిస్థితి ప్రభుకి మనం చెప్పుకుని ప్రార్థన చేస్తే మనం ఆనందించే అనుభవానికి, విశ్వాసంలో జయించే అనుభవంలోకి, శ్రమలు బట్టి మనం
కాడ అవి మన శ్రమలు మన ఏమి చేయలేవు అనమాట. మన ముందున్న పరిస్థితులన్నీ కాడ మనని భయపెట్టేటట్టుగా బాధ పెట్టేటట్టుగా ఉండకోకుండా విశ్వాసంతో దానిని ఒక నిరీక్షణతో మనం సంతోషంగా ఉండేటట్టుగా చేస్తాయి. కనుక అటువంటి స్థితి మనకిచ్చిన రక్షణలో, మనకున్న నీతిలో, ఆయన బట్టి మనం జీవించే ఆ యొక్క విధానంలో ఉందని దేవుని లేఖనము మనం విందాం. మరి మీరు ఈ వాక్యం గురించి ప్రార్థన చేసుకోండి. అలాగే గృహాల్లో ఉండండి. అనవసరంగా మరి బయటికి వెళ్ళొద్దు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇది ఒకరోజు పోయేది కాదు. కానీ మన యొక్క ఈ ఉన్న అంటువ్యాధులు ఎలా ఉంటాయో ఈ అంటువ్యాధి కూడా అలాగే ఉంటుంది. కానీ అంటించుకోకుండా మనం ఉండాలి, దాన్ని పెంచుకోకుండా మనం జాగ్రత్త కలిగి ఉంటే ఇది మనం జయించగలుగుతాము. కనుక అందరూ మనం సహకరించాలి, ఒకరికో ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వం అన్నీ చేయలేదు, మనం చేయవలసింది మనం చేస్తే ప్రభుత్వం చేయవలసింది ప్రభుత్వం చేస్తుంది, దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. దేవుడు అప్పుడు మన పక్షంగా మేలే చేస్తాడు, కానీ దేవుడు కీడు చేయడు. ఈ వచ్చిన ఈ సమస్యలో ప్రభు చెప్పుకొని మరి ప్రభు ద్వారా మనం మేలు పొందుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. వీళ్ళరా గమనించండి, అనవసరంగా సమయాలు వ్యర్థపరచుకోకుండా ఈ సమయాల్లో దేవునికి ఎక్కువగా సమయం మనం కేటాయిస్తే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి అంటున్నాడు ప్రభా. ఆయన పౌలు గారికి ఆనందించే పరిస్థితులు అక్కడ లేవు, కానీ దేవుని బట్టి ప్రభువుని బట్టి అంటున్నాడు. ప్రభువుని బట్టి పరిస్థితులు ఆనందకరంగా లేవు, పరిస్థితులు క్షేమకరంగా లేవు, పరిస్థితులు బాగోలేదు, కానీ ప్రభువుని బట్టి ఆనందించమని ఒక సందేశాన్ని ఇస్తున్నాడు ప్రభా. ఈ ఆత్మ సంబంధమైన ఈ యొక్క ఆనందాన్ని, ఈ ఆత్మ సంబంధమైన ఈ దైవికమైన మాటలో మేము నమ్మితే మేము ఆనందించగలుగుతాం, ప్రభువుని బట్టి ఆనందించగలుగుతాం. ప్రభు నైనా నేను నీ యందు నమ్మిక మాత్రము నిత్యము కలిగి ఉంటానికి కడవరకి నమ్మి ప్రభా నీతో ఉండి నీ మహిమలో చీకి మేము చేర్చుకునేటట్లుగా సహాయం చేయమని వాక్యము మా అందరిలో నిలిచిపలించడం సహాయం చేయండి. ఆయన ఎవరైతే లైవ్లో వాక్యం పెట్టినారో వాళ్ళందరినీ దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తారు. ఈ పరిస్థితులన్నింటిలో కూడా గొప్ప విడుదల చేయండి. ప్రభా మా దేశ పరిస్థితులన్నీ, ప్రపంచ పరిస్థితులు మీరు చూస్తున్న దేవుడు, మా యొక్క భారతదేశ పరిస్థితులు చూస్తున్న దేవుడు, మా రాష్ట్రంలో పరిస్థితులు అన్నీ చూస్తున్న దేవుడు, నీకేది మరుగ్గా లేదు ప్రభా. మా యొక్క నాయన ప్రపంచ దేశములన్నీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నా తండ్రి కరోనా వైరస్ని యేసు నామములో నిర్మూలమగును గాక. ప్రభా దుఃఖములో వేదల్లో ఎన్నో వేల మంది, లక్షల మంది ఉన్నారు ప్రభా. వారి దుఃఖాన్ని, వారి వేదల నుంచి విడిపించండి నాయన, వారి భయములు బాధల నుంచి విడిపించండి ప్రభా. ఈ యొక్క నాయన మరణించిన కుటుంబాలకి ఆదరణ దయచేయండి, వ్యాధిగ్రస్తులు ముట్టి స్వస్థపరచండి. ప్రపంచంలో ప్రభా పరిస్థితులన్నీ మీ స్వాధీనపరచుకోండి. మా భారతదేశం మీ పరిస్థితులన్నీ మీ స్వాధీనపరచుకోండి ప్రభా. నా తండ్రి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మీరు జరిగించి సహాయం చేయమని ప్రతి బిడ్డను స్వస్థపరచండి. ప్రభుత్వాలను మీరు దర్శించి, పాలకులు దర్శించి, అధికారులు దర్శించి వాళ్ళకి తగిన జ్ఞానం ఇచ్చిన ఆయన మీరే కాపాడమని, మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని, ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించమని నజరేయుడైన యేసుక్రీస్తునామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇటున్న మనకు సకల పరిశుద్ధులకు ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డకి సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.